అందరికీ శుభోదయం. గౌరవనీయులైన సిమినాకి మేడం గారికి, ఉపాధ్యాయుల గారికి మరియు నా ప్రియమతులందరికీ మన తెలుగువారి యొక్క తొలి పండుగ ఉగాది యొక్క పర్వదిన శుభాకాంక్షలు. మరి ఈనాటి ఈ కార్యక్రమాన్ని సర్వధర్మ ప్రార్థనతో ప్రారంభిద్దాము. శుభోదయం. గౌరవనీయులైన మన సిమి మేడం గారికి, అలాగే ఉపాధ్యాయులకు, మా ప్రియమైన విద్యార్థులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ, మరి ఈనాటి మన కార్యక్రమంలో అసలు ఉగాది మనం ఎందుకు జరుపుకుంటాము, దాని వైశిష్టం ఏంటి, దాని వైభవం ఏంటి, మనము ఎందుకు ఉగాది జరుపుకుంటాం అనేటువంటి విశేషాలను మన విద్యార్థుల ద్వారా మీరందరూ కూడా ఈరోజు తెలుసుకోబోతున్నారు. అలాగే ఉగాది అనగానే మనకు గుర్తొచ్చేది పంచాంగ శ్రవణం. మనకి తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలు, మన గ్రహ పరిస్థితులు ఈ సంవత్సరంలో ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి, లాభం ఎంత, ఖర్చు ఎంత, అవమానాలు ఎంత, గౌరవం ఎంత అనే విశేషాలన్నీ కూడా ఈరోజు మీ మిత్రుల ద్వారా తెలుసుకుంటారు. ఈరోజు ఈ ఉగాది కార్యక్రమంలో ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకొని మీ తల్లిదండ్రులకు కూడా తెలియచేయాలి. ఇవాళ మేడం ఏం చెప్పారు, ఉగాది వైభవం, దాని విశిష్టత. మీకు న్యూ ఇయర్ తెలుసా? న్యూ ఇయర్ ఎలాగనో మన తెలుగు వారికి కూడా ఉగాది అనేది మొదటి పండుగ. తెలుసా మీకు ఆ విషయం? మనం న్యూ ఇయర్ ఎలా సెలబ్రేషన్ చేసుకుంటాం? న్యూ ఇయర్ ఎలా సెలబ్రేషన్ చేసుకుంటాం? జనవరి 1 ఎలా మనం సెలబ్రేషన్ చేసుకుంటాం కదా? మరి అలాగనే ఇప్పుడు కూడా మన తెలుగు సంవత్సరాది ప్రకారంగా ఉగాది మనకు తొలి పండుగ. మనకు న్యూ ఇయర్ ఏ విధంగా అయితే చేస్తామో తెలుసు కదా, జనవరి 1కి మనం న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేస్తామా? అలాగే ఇప్పుడు మన తెలుగు వారికి ఉగాది కూడా తొలి పండుగ. ఉగాది అంటే యుగాది, యుగం అంటే ఒక 60 సంవత్సరాలు గడిస్తే ఒక్క యుగం. అలా 60 ఉంటాయి మనకి. తిథి, వారం, నక్షత్రం, యోగ కరణం. మీరందరు తిథులు నేర్చుకుంటారు కదా, వారాలు తెలుసా? ఇవాళ ఏం వారం? అలా మనము వారానికి మనకి సోమవారము, మొదటగా ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారం, శనివారం, అలా వారాలు. తిథులు తెలుసా మీ అందరికీ? మనము తెలుగులో మీరందరు తిథులు నేర్చుకుంటున్నారా? అవునా? విధియ, తదియ ఇవన్నీ కూడా నేర్చుకుంటున్నాం, అవునా? ఇలా వారాలు, తిథులు, నక్షత్రాలు, అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము, స్వాతి నక్షత్రము, అలా 17 ఉంటాయి. అవన్నీ కూడా తిథి, వార, నక్షత్రాలను ఆధారంగా చేసుకొని మనము సంవత్సరం అంతా ఎలా ఉండాలని తెలియచేసేదే ఈ యొక్క కొత్త సంవత్సరం. అలాగే అర్థమైందా? ఉగాది అనేది మన తెలుగువారి పండుగ. ఉగాది అంటే ఒక గ్రహం, నక్షత్ర గమనాన్ని ఆధారంగా మనం ఈ యొక్క ఉగాది పండుగను జరుపుకుంటాం. మరి మనము శోభకృత నామ సంవత్సరం, మనం పోయిన సంవత్సరం క్రోధ నామ సంవత్సరం. మరి ఈ సంవత్సరానికి ఒక కొత్త పేరుంది, ఏంటో తెలుసా? శ్రీ విశ్వావసునామ సంవత్సరం. ఈ కొత్త సంవత్సరం పేరు ఏంటి? శ్రీ విశ్వావసునామ సంవత్సరం. ఏంటది? శ్రీ విశ్వావసునామ సంవత్సరం. మనకి 1, 2, 3, 4 అలా మనం నంబర్స్ కౌంట్ చేస్తాం కదా. ఇది 39వ సంవత్సరం అన్నమాట. మొత్తం ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 60 ఉంటాయి. అర్థమైందా? యుగాది నుండి ఉగాది అనే పదం వచ్చింది. యుగం అంటే ఉత్తరాయణం, దక్షిణాయనం, ద్వయం 2 అన్నమాట. సరేనా? మీ అందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. ఓకే, ధన్యవాదములు. డుమ్మ 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 డుమ్మకు డుమ్మరే
पत्तों की बहार, हरियाली से महकती है प्रकृति की श्रृंगार। ऐसे सजता है उगादी का त्योहार, मौसम करता है नव वर्ष का सत्कार। सभी को सुप्रभात, मैं श्रेया और मैं सुहाना। आज हम दोनों आपको उगादी के विषय में बताएंगे। उगादी, जिसे युगादि भी कहा जाता है, उगादि हिंदू नव वर्ष की शुरुआत का प्रतीक है। उगादि शब्द संस्कृत के शब्द युग और आदि से निकले हैं, जो नए युग की शुरुआत को दर्शाते हैं। हिंदू कैलेंडर के अनुसार मार्च का अंत या अप्रैल की शुरुआत में पड़ने वाला यह दिन हिंदुओं के लिए ऐतिहासिक और सांस्कृतिक महत्व रखता है। उगादि के दिन श्रेष्ठ दुनिया बनाने वाले ब्रह्मा जी की पूजा की जाती है। दक्षिण भारत में, विशेषकर आंध्र प्रदेश, तेलंगाना और कर्नाटका में हिंदू नव वर्ष के रूप में मनाए जाने वाला एक महत्वपूर्ण त्योहार है, जो चैत्र महीने के शुरुआत में पड़ता है। इसे महाराष्ट्र में गुड़ी पड़वा, आंध्र प्रदेश और तेलंगाना में उगादी और कर्नाटक में युगादी जैसे विभिन्न नामों से भी जाना जाता है। इस दिन की परंपराओं में रंगोली बनाना, तोरण के रूप में आम के पत्तों से दरवाजे को सजाना, उपहारों का आदान प्रदान करना, दान देना, तेल मालिश करना और औपचारिक स्नान भी इस दिन शामिल होता है। पचड़ी नामक एक विशेष पकवान तैयार किया जाता है और सभी हिंदू नव वर्ष के उपलक्ष्य पे मंदिर जाते हैं। उगादी का यह पावन पर्व आप सभी के जीवन में नई आशाएं और नई सफलताएं लेकर आइए। आप सभी को उगादी की हार्दिक शुभकामनाएं। धन्यवाद। We celebrate Ugadi, the festival that marks the beginning of a new year in Andhra Pradesh, Telangana, Karnataka and other parts of India. But do you know what it truly means? Yes, Ugadi comes from Sanskrit. Uga means age and Yadi means beginning. So Ugadi represents new beginning, fresh hopes and endless possibilities. That's true. It's not just a festival. It's just a reminder about the different beautiful experience in life. And do you know what represents this idea perfectly? The Ugadi Pachadi. Oh yes, the dish made out of 6 different tastes: sweet, sour, bitter, tangy, spicy and salty. Each taste represents different emotions in life. That's such a wonderful thought. Just as we accept every flavor in our dish, we must also accept every phase of life with grace and resilience. Absolutely. On this day, people clean their homes, decorate with mango leaves and organs, and pray for a prosperous year ahead. And let's not forget about the Panchanga Shravanam, the reading of the new almanac, which will tell us what the year ahead may bring. That's always exciting. But Ugadi is not just about tradition. In life, it's about renewal, positivity and reflection. This reminds us to let go of the past and move forward with courage, kindness and gratitude. So as we step into this new beginning, let's promise ourselves to embrace every moment and make the most of every opportunity. Because as they say, the past is gone, the future is uncertain, but today is in our hands. Let's make it count. Wishing you all a very happy and prosperous Ugadi. హిందీ మరియు ఇంగ్లీష్ స్పీచ్ ద్వారా ఉగాది గురించి చాలా చక్కగా విశేషించినందుకు వీరందరికీ మళ్ళా గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు మనం ఉగాది యొక్క మరొక విశిష్టతను తెలుసుకుందామా? అది కవి సమ్మేళనం. ఇప్పుడు మనము కవి సమ్మేళనాన్ని చూద్దాము. ఇప్పుడు మనం చూడబోయేది కవి సమ్మేళనం. కవులు, రచయితలు, రచయిత్రులు అందరూ కలిసి ఒక చోట సాహిత్య గోష్ఠిని నిర్వర్తించినట్టయితే ఆ కార్యక్రమాన్ని కవి సమ్మేళనం అంటారు. కవులందరూ కలిసి తమ కవితలను వినిపించుకొని ఇప్పుడు మనం చూడబోయేది కవి సమ్మేళనం. కవులు, రచయితలు, రచయిత్రులు అందరూ కలిసి ఒక చోట సాహిత్య గోష్ఠిని నిర్వర్తించినట్టయితే ఆ కార్యక్రమాన్ని కవి సమ్మేళనం అంటారు. కవులందరూ కలిసి తమ కవితలను వినిపించుకొని సాహిత్య సమస్యలపై చర్చిస్తారు. అంతేకాకుండా పాల్గొనేవారు తమ కవితలను ఒకరికొకరు చెప్పుకుంటారు. ఇది కవుల మధ్య జరగవచ్చు, కానీ ఎక్కువగా ప్రేక్షకుల ముందు జరుగుతుంది. ఇప్పుడు మనం కవి సమ్మేళనం ఎలా ఉంటుందో చూద్దాం. నా పేరు అర్చన. పద్యం చెప్పబోతున్నాను. పాతర వేయగ పాతకు నదముగా జనుల కొసగ నవ్యత్వంబున్ నూతనముగా విశ్వావసు జ్యోతుల జాతరగా వచ్చే శుభగుణ అగుచున్.
శశ్వకీర్తిని జయమును విశ్వమునకై గౌరవించును, సర్వలోకాన్ని అదించును. విశ్వావసు గౌరవించు కాలంగు విభావము మీరన్. తొలి పండుగ అరుదించెను, విలువలన్నింటికి మనకు విషదం చేయున్. తలుపులు తెరుచుచు తెలుగు జీవన మధురిమ తేట పరుపగన్. తీపియు పులుపుయు ఉప్పుయు ఓపది కారము చెందు లొప్పడి నుండు, మొప్పుగా రంజించు వగరు ప్రాపుగా కలుయుతు ఉగాది పచ్చడిలోను. మామిడి చిగురులు మేయుచు కోయిల కలకంఠం ఎత్తి కోయిల పాడన్. కాముని జనకుని కృపతో భూమియు హర్షించే క్రొత్త పులకరింపులతోను. నా పేరు ఓంకారి. ఈ కవి సమ్మేళనంలో నా కవితా శీర్షిక వసంత ఋతువు. ఆమని కోయిల పిలిచింది మరలా ఆశలు చిగురించగా, వేప రెమ్మల మాటున పూత విరిసింది మనసున పరవశం పొంగగా, చెరుకుగడ హరి విల్లుగా మారింది జీవితానికి వన్నెల అద్దగా, బెల్లపు పానకం మారింది అమృతముగా, శాశ్వతమైన ఆనందం అందివ్వగా. ఉగాది వస్తుంది కొత్త సొగసులతో, సరికొత్త జీవితానికి నాందిక. నా పేరు సమృద్ధి. నా కవితా శీర్షిక ఉగాది పండుగ. ఉగాది సిరులు మా ఇంట కురిపించగా, తొలి పండుగ కొరకై మేము వేచి ఉండగా, చిరునవ్వులు చిందించగా, తొలి సంవత్సరాదే ఉగాదియే మమ్ములను అలరింప ఆనందింపజేయ మన తొలి పండుగ సంక్రాంతి ఉగాది. నా పేరు వేదప్రియ. నేను చెప్పబోయే కవిత శీర్షిక ఉగాది చెడు రుచుల గురించి. ఉగాది ఉషస్సు కోరుతుంది మనందరి శ్రేయస్సు. కోయిలమ్మ పాటకి పరవశించిపోతుంది నా మనసు. మావి చిగురుకి వేప పూతకి ఉవ్విలురుతుంది ఆశగన శ్వాస. చెడు రుచులతో మా జిహ్వకు పండుగ. పంచాంగ శ్రవణం నా చెవుకు వింపుగా వినిపించగా. సమ్మేళనంలో పాల్గొన్న కవులకు మరియు రచయితలకు నా ప్రత్యేక ధన్యవాదములు. ఇప్పుడు మనం ఉగాది వేడుక సందర్భంగా ఒక అందమైన నాట్యాన్ని చూద్దాము. చైత్రమాసపు సూర్యుడే చుర 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 చూసెనులే, తెలతెలవారే ఉదయంలో మెలమెల మెరిసెనులే. చిగురులు కొరికిన కోయిలలే కూకు కూకు పాడెనులే, పచ్చని పల్లెలు పరవశమై చిలుకలు తొడిగెనులే. మావి పూతలు పూచే మల్లె రెమ్మలు విరిసే, ఇంతలో వసంతమొచ్చి రెండు కన్నులకు వర్ణాలిచ్చే. పుల్లా మామిడొచ్చే వేపా పువ్వులు పూచే, ముంగిటి కలపి చల్లి రంగు ముత్యాల ముగ్గులు వేసే. పువ్వులలో తీపి కారం ముంచేదు ఉప్పు, షడ్రుచుల సమ్మేళనమే ఉగాది తెలుగోళ్ళ సంవత్సరాది. శుభకర మధుకర చిర సుమధుర సిరివర గిరిధరాని తన హరిహర హర శశిధర కర కర భవ హర బల హర శ్రీకర సురవర. శుభకర మధుకర తిలకర సురు చిర సుమధుర సిరివర గిరిధరాని తన హరిహర హర శశిధర కర కర భవ హర బల హర శ్రీకర సురవర.
డుమ డుమకు డుమారే డురురురురు డుమ్ డుమారే అవకాశం ఇచ్చిన సినీనాగి మేడం గారికి, అడ్మిన్ గ్రూప్ మెంబర్స్కు, హిందీ స్పీచ్ రీతా మ్యామ్కు మరియు ఇంగ్లీష్ స్పీచ్ మాధవిలత మ్యామ్కు మరియు ఈ మొత్తం తెలుగు స్క్రిప్ట్ సుమలత మ్యామ్కు నా ప్రత్యేక ధన్యవాదములు.